దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. పరిపాలన విషయానికి వస్తే టీడీపీ ప్రభుత్వంలో చాలా బోకస్ మాట్లాడి ఇంటింటికి జాబ్ అని ఏవేవో సొల్లు కబుర్లు చెప్పి చంద్రబాబు నాయుడు చాలా జనాన్ని ఒక మోసం చేసే ప్రయత్నం చేశాడు. కానీ జనం మొత్తం గమనించి 2019లో ఆ 10,000 తీసుకునే పసుపు కుంకుమ అనే పథకం ద్వారా 10,000 వేసి అంటే మన మహిళలందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆడు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎలాగంటే జనాలు గ్రహించారు ఇదంతా సొల్లు. అంటే ఒక 5 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి, 5 సంవత్సరాల్లో చేయని అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక నెల ముందు చేసి మనకేం చేస్తాడు, ఇదంతా బోకస్ అని జగనన్నకు అవకాశం ఇచ్చారు. జగనన్నకు అవకాశం ఇస్తూ సేమ్ టైం ఇక్కడ అప్పలరాజు అనే వ్యక్తికి అవకాశం ఇచ్చి మా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో తన మన భేదం లేకుండా అనకూడదు. ఈ పలాసలో కొంతమంది విమర్శించే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు దుకాణాలు గతంలో దుకాణం ముందు దుకాణం పెట్టుకొని రోడ్ ఎక్సెషన్ కోసము కొద్దిగా ఇబ్బంది పెట్టారు. ఈ విషయంలో అంటే అప్పలరాజుకి కొద్దిగా వ్యతిరేకతగా మాట్లాడే వ్యక్తులు ఉండొచ్చు. ఎందుకు తెలుసా, వాళ్ళు వ్యాపారుల రీత్యా వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఈవేళ మేము చూసాము, మేము పలాస వస్తే గతంలో ఎలగొచ్చే వాళ్ళము, ఈవేళ ఎలగొచ్చాము మాకు తెలుసు. మేము సుదీర్ఘ ప్రాంతాల నుండి తీర ప్రాంతం మాది రట్టి, ఆ ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తులు సిగలపుట్టుకు మాది, ఆ ప్రాంతం సందురుమొట్టు నుండి వచ్చినాము. ఇక్కడ మాకు తెలుస్తుంది ఇప్పుడు పలాస పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో ఎలగున్ను ఇక్కడ ఉండండి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇవన్నీ పక్కన పెడితే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనకు ఉద్దానం ప్రజలు ఎంత ఇబ్బందులు పడి కిడ్నీ వ్యవస్థకి ఇప్పుడు కూడా కిడ్నీ పరంగా చాలా ఇబ్బందులు పడితే ఇప్పుడు కూడా చాలామంది పేషెంట్లు ఉన్నారండి. కానీ ఇప్పుడు మనకు ఒక రీఛార్జ్ హాస్పిటల్ వచ్చింది కిడ్నీ. ఇదైతే మాకు మళ్ళీ ఎందుకంటే దీనికి సంబంధించి వాటర్ ఏదైతే మంచినీరు శుద్ధ జల అండ్ కిడ్నీ రీఛార్జ్ ఈ రెండు చాలండి మాకు. మా ఉద్దానం ఏ రోజు కూడా ఉండండి, మేము ఉద్దానం ఎప్పుడు కూడా ఉద్దాన ప్రజలు ఏ రోజు కూడా అభివృద్ధి అంటే పార్టీల మీద బేస్ అయ్యి బతికే జీవులు కాదు. కేవలము మన ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుంటే కష్టపడి బతుకుతామనే తత్వం వీళ్ళంతా, ఈ జనాలందరూ అలాంటి వాళ్ళే. ఆ రకంగా మాకేంటంటే కిడ్నీ బాధితులకు రీఛార్జ్ హాస్పిటల్, సేమ్ టైము మా కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఒక వాటర్ ప్లాంటు మా అప్పలరాజు దయ వల్ల, సేమ్ మన జగనన్న దయ వల్ల వాళ్ళందరికీ ఆ కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా పెన్షన్ ఇప్పించి చాలా చక్కగా జరుగుతుందండి. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క విషయం చెప్పాలండి, ఎందుకంటే మాటలైనా చెప్పొచ్చు, చేతలు చేసి చూపించాలి. అది జగనన్న చేశాడు, దానికి తోడ్పడి తనకు సహకరించి మా అప్పలరాజన్ చేశాడు. ఎవరు చేయలేదన్నా, టీడీపీ అంటారన్నా. గౌతు సిరీస మొగుడు ఎవడైతే ఉన్నాడో పేరు వీసి, వీళ్ళందరూ జనాన్ని పీడించారన్న, పలాసలో పీడించుకున్నారు. కానీ చేసిన అభివృద్ధి ఎట్లేదన్నా. వాళ్ళు ఏం చేశారు చెప్పానంటన్నా, కేవలం ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయం చేశారన్న. మాకు చాలా పనులు ఉన్నాయన్న. వైఎస్ఆర్సీపీ ఎవడు కూడా బిజీ అన్న, ప్రతి ఒక్క వ్యక్తి బిజీ అన్న. మా సారు అప్పలరాజు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బిజీ అన్న. ఎందుకు మనకి అభివృద్ధి చూపించాలా, మాటలు కాదు, అభివృద్ధి చూపించాలా. చూపిస్తాము, ఎవరికి ఏం జరగలేదో చెప్పనంటన్నా. మీరు వెంటనే తీసుకోండి, టీడీపీ వాళ్ళ దగ్గరికి ఇంకెళ్ళండి. ఈ నియోజకవర్గంలో టీడీపీకి కానీ ఏ పార్టీ పక్కన పెట్టండి, పార్టీలకు అతీతంగా ఎవరికి ఏడు జరగలేదో చెప్పనండి. జరిగిన చెప్పడానికి చాలా టైం పడుతుందన్నా. పరిపాలన సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అన్ని పథకాలు అన్నీ అన్న ఇస్తున్నాడు జగన్ అన్న. మాకు వచ్చాయంటే మరి నాకు కొద్దిగా తక్కువ రావటం. పెన్షన్ అంటే గవర్నమెంట్ పెన్షన్ నాకు వస్తుంది. గవర్నమెంట్ చాకరీ చేశాను కదా, ఉద్యోగం చేశాను, ఆ ఉద్యోగంలో పెన్షన్ నాకు వస్తుంది. ఆ పెన్షన్ రాదు. మా అమ్మలు ఏ పథకాలు ఉన్నాయో అన్ని కూడా దొరుకుతున్నాయి. చంద్రబాబు ఉండేటప్పుడు నాకేమీ దొరకడం లేదు. కిడ్నీ తుఫాను
డబ్బులే దొరకలేదు. కిడ్నీ తుఫాను రాలేదా టిక్లు, ఆ తుఫాన్లు మాకేం వచ్చాయి, కొబ్బరి చెట్లు పోయాయి, జీడి చెట్లు పోయాయి, మాడి చెట్లు ఏం దొరకలేదు. మరి ఇప్పుడంటే మరి అట్లా ఏం లేవు. ఇటు సైడ్ ఉద్దానం సైడ్ బాగుంది, అంతా బాగుంది, పరిపాలన బాగుంది, మనిషిని బాగుంది, అంతా బాగుంది. గెలుపు ఖాయం. పలాస అంటే మాది ఉద్దానం, మాది ఉద్దానం. వాటర్ ప్లాంట్ పెట్టారు, కిట్లీ తుఫాను హాస్పిటల్ పెట్టారు, బాగుంది. ఈ రెండు మెయిన్వి, వాటరు, కిడ్నీ తుఫాను. అదే ఎక్కువ, చాలా బాగుంది. ఇప్పుడు చేస్తున్నారు. వాటర్ మరి లాభం కదా, వాటర్ మా వద్దాను ట్రబుల్. ఇప్పుడు వాటర్ ఇచ్చినట్లుగా అయితే ఈ నెల వచ్చే నెల ఇస్తారు, బాగుంటుంది. నీటి వల్ల కిడ్నీ వస్తుంది. నీటి వల్ల చచ్చిపోయారు, చాలా జనం చనిపోయారు. తెలిసి చేసిన దాస్తూ ఉండాల, ఆయన చేయలేదు, ఈయన వచ్చి చేశారు. కిడ్నీ బాధితులకి పెన్షన్ కూడా 10,000 ఇస్తున్నారంటగా. ఇప్పుడు ఎవరెవరికి ఇస్తున్నారు? కిడ్నీ వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. అప్పుడేం దొరకటం లేదు, కిడ్నీ జబ్బులకి ఏం దొరకటం లేదు. అంతా బాగుంది, ఏం పర్లేదు. పెన్షన్ ఇంటికే తెచ్చిస్తున్నారు. పెన్షన్ ఎవరికైనా లాభం నష్టం మనకేం చెప్తారు? ఉండడం అంటే వాలంటీర్లు అందరూ బియ్యము పెన్షన్ ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఉద్దానంలో జగన్మోహన్ రెడ్డి గారు రానప్పుడు ఎలా ఉంది, వచ్చినాక ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన తర్వాత బాగుంది, చాలా బాగుంది. అందరికీ అందుతున్నాయి. ఇవి మరి ఒకటేటి అమ్మఒడి అని ఇవని స్కూల్ ఏది అవసరం లేదండి. ఒక్కటి కరోనా వచ్చినప్పుడు ఎంత ఇది చేశాడు గవర్నమెంట్, ఎక్కడైనా జరిగిందా? ఎక్కడా లేదు. అది మాత్రం గ్యారంటీ. ఆ తర్వాత సచివాలయం ఒకటి, అది మంచి సూపర్, మరి చెప్పడానికి లేదు. అతను వచ్చి నుంచి పరిపాలన చాలా బాగుంది. అంటే అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందడం అనేది చాలా అండి. ఒకటి కాదని చెప్పలేం కదా, చాలా చాలా పొందాము. మేము వాలంటీర్గా పనిచేస్తాం, విత్ మా వాలంటీర్స్ అనమాట. మేము వాలంటీర్గా పనిచేస్తున్నాం. ఇవి చూస్తున్నాం కదండి, అన్ని రకాలుగా అభివృద్ధి జరిగాయి. ఇప్పుడు మాకు హాస్పిటల్ అనేది ఎప్పుడు అంటే భారతదేశంలో సెకండ్ ప్లేస్లో ఉంది హాస్పిటల్. వాటర్ కూడా ఇప్పుడు ఇచ్చేపరం దగ్గరలో మాకు ఓపెన్ చేస్తారు కదా. ఇప్పుడు అంటే ఇంతవరకు మాకు వాటర్ సప్లై లేదు, ఇంతవరకు రాలేదని కూడా, అది కూడా నెగిటివ్ థాట్ ఉండేది అందరిలో. ఇప్పుడు అనేది అది క్లియర్ అయిపోయింది. చాలా వచ్చాయండి, ఒకటని చెప్పలేము. అంటే మగ్గాలు అంటేనేమి, ఫంక్షన్ విషయంలో ఇల్లు స్థలాలు అన్నీ వచ్చాయి. ఎంతమంది వచ్చినా వచ్చేది జగనన్న మాత్రమే. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెట్9. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.